ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించింది. ఆ గ్రంథాలన్నింటినీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే సత్సంకల్పంతో రూపొందించిన ప్రణీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ప్రణీతం కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచీన భారతదేశ చరిత్ర, అలాగే పురావస్తు శాఖ విభాగంలో విశేష సేవలు అందించినటువంటి శ్రీ నాగోలు కృష్ణారెడ్డి గారిని ఇవాల్టి కార్యక్రమంలో పరిచయం చేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో శిశుపాలుని కథ గురించి మనకు వివరించబోతున్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా గురుగారు, శిశుపాలుని కథ ఎందులోనిది, కర్త ఎవరు, ఇది ఏ సందర్భంలో వచ్చినటువంటిది? శిశుపాలుని కథ మహాభారతంలోది. మహాభారతం మహేతిహాసం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ధార్మిక ఆధ్యాత్మిక జీవన విధానానికి మహాభారతం ప్రతీక. చతుర్విధ పురుషార్థాల సాధనకు కావలసిన సంపత్తి అంతా కూడా మహాభారతంలో నిగూఢంగా ఉంది అని పండితుల అభిప్రాయం. అట్లాంటి మహాభారతాన్ని భారతీయ భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి అనువాదం చేయడం జరిగింది. అట్లా తెలుగులో కవిత్రయం అయిన నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ వ్యాస సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మహాభారతంలో అనేకమైనటువంటి నీతి కథలు, ఉపాఖ్యానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో చెప్పినటువంటి నీతిని, ధార్మిక సందేశాన్ని ప్రజలందరికీ కూడా చేరువ చెయ్యాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వీటన్నిటినీ కూడా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పండితులతో పీఠికలు రాయించి వాటన్నిటినీ కూడా ప్రచురించారు. ఈ శిశుపాలుని కథ నన్నయ్య రాసిన మహాభారతంలో సభాపర్వంలో ద్వితీయాశ్వాస ప్రారంభంలో 72 గద్య పద్యాల్లో రాశారు. గురుగారు, శిశుపాలుని కథా వస్తువు ఏంటి? నిజానికి మహాభారతంలో ఉండే ఉపాఖ్యానాలన్నిట్లో శిశుపాలుని కథకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ శిశుపాలుని కథలో ధార్మిక ప్రవృత్తికి, అధార్మికమైనటువంటి ప్రవృత్తికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ధార్మికమైన విషయాలకే చివరికి విజయం లభిస్తుంది అనే విషయం దీంట్లో చాలా సూక్ష్మంగా, చాలా స్పష్టంగా నన్నయ్య చెప్పాడు. నిజానికి శిశుపాలుని కథ ఎట్లా ప్రారంభమైంది అంటే, ధర్మరాజు పాండురాజు కోరిక పైన తమ పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడి సలహా మేరకు రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. రాజసూయ యాగ ప్రారంభానికి ముందు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో జరాసంధుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి విభిన్న ప్రాంతాల్లో పరిపాలించేటటువంటి రాజులకు శత్రుశేషం లేకుండా చేసి వాళ్ళందరినీ నిరంకుశ రాజుల నుంచి విముక్తి గావించి వాళ్లకు స్వేచ్ఛ కల్పించి ధర్మరాజు సోదరులైనటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుల్ని వేరే వేరే దిక్కులకంతా కూడా పంపించి ఆ రాజ్యాల్లో వాళ్లను జయించి అపారమైనటువంటి సంపదనంతా కూడా ప్రోధి చేసుకొని రాజసూయ యాగాన్ని మొదలుపెట్టాడు. నిర్విఘ్నంగా ఈ రాజసూయ యాగం ముగిసిన తర్వాత సభాసదులందరూ ఆసీనులై ఉండేటప్పుడు ఈ రాజసూయ యాగ ఫలితం ధర్మరాజుకు లభించాలి అంటే ఒక ఉత్తమ పురుషుణ్ణి గౌరవించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఏ ఉత్తమ పురుషుణ్ణి పూజించాలి, అగ్రపూజ ఎవరికి చేయాలి, అర్ఘ్యం ఎవరికి సమర్పించాలి అనే సందేహం వచ్చినప్పుడు ధర్మరాజు
భీష్ముడిని అడుగుతాడు, ఈ పూజకు అర్హుడు ఎవరు అని. అప్పుడు భీష్ముడు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా, ఈ అర్ఘ్య పూజకు అర్హుడు శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడి కంటే మించినటువంటి వ్యక్తి, సమానుడైనటువంటి వ్యక్తి, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సాత్వికుడైనటువంటి వాడు, ఋషితుల్యుడైనటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు. కాబట్టి శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వమని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు. అయితే ఈ సభలో ఉండేటటువంటి శిశుపాలుడు దాన్ని అంగీకరించడు. ధర్మరాజా, నువ్వు న్యాయం తెలిసినటువంటి వాడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి, ఈ సభలో ఇంతమంది సభాసదులు ఉండేటప్పుడు, ఇంతమంది ఋషులు పొంగవులు ఉండేటప్పుడు, ఇంతమంది మేధావులు ఉండేటప్పుడు, ఇంతమంది ధర్మ వర్తనులు ఉండేటప్పుడు, ఇంతమంది మహారాజులు ఉండేటప్పుడు అతి అల్పుడైనటువంటి వాడు, అధర్మపరుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఎలా ఇస్తావు? ఒకవేళ వయసులో పెద్దవాడని శ్రీకృష్ణుడికి ఇవ్వాలనుకుంటే అతని తండ్రి అయినటువంటి సాక్షాత్తు వసుదేవుడే ఈ సభలో ఉన్నాడు. అట్లే గురువులకు నువ్వు అర్ఘ్యం ఇవ్వాలనుకుంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి మహాగురువులు కూడా ఈ సభలో ఉన్నారు. అట్లాగే ఒక సాత్వికుడికి, ఒక ఋత్వికుడికి నువ్వు అర్ఘ్యం ఇవ్వాలనుకుంటే సాక్షాత్తు వేదవ్యాసుడు కూడా ఈ సభలో ఉన్నాడు. రాజులకు ఇవ్వాలనుకుంటే దుర్యోధనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇతర రాజులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నువ్వు ఎలా శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇస్తావు? శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వడం అంటే నపుంసకుడికి వివాహం చేయడం వంటివి. కాబట్టి ఈ ప్రయత్నాలు నువ్వు మానుకొని శ్రీకృష్ణుడు కాకుండా ఇంకెవరైనా సరే ఈ సభలో అర్ఘ్యానికి అర్హుడుగా నిర్ణయించాల్సిందిగా కోరాడు. సో శిశుపాలుడి మాటలు విన్న తరువాత భీష్ముడు మళ్ళీ, శిశుపాలుడికి మంచి చెడ్డలు తెలియవు, విచక్షణ జ్ఞానం లేనటువంటి వాడు, క్రోధంతో ఆవేశంతో సరైనటువంటి ఆలోచన విధానం లేనటువంటి వాడు. కాబట్టి శిశుపాలుని మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు శ్రీకృష్ణుడికి అర్ఘ్యం సమర్పించండి అని చెప్పి భీష్ముడు చెప్తాడు. అయినా కూడా శిశుపాలుడు వాదించడం మొదలు పెడతాడు. అప్పుడు సహదేవుడికి కోపం వచ్చి శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఎవరు దీనికి అంగీకరించినా అంగీకరించిపోయినా మాకు నిమిత్తం లేదు. ఎవరైనా దీన్ని ఆక్షేపించినట్లయితే ఇప్పుడే నా పాదంతో వాడిని తొక్కేస్తాను అని చెప్పి పాదాన్ని పైకెత్తాడు. అప్పుడు సభాసదులందరూ కూడా భయభ్రాంతులు అవుతారు. అయినా కూడా ఈ శిశుపాలుడు అంగీకరించడు. భీష్ముడిని నిందించడం మొదలు పెడతాడు. భీష్ముడా, నువ్వు వృద్ధుడువు, నీ ఆలోచనలన్నీ కూడా చంచలంగా ఉంటాయి, కాబట్టి నువ్వు చెప్పేది యథార్థం కాదు. అసలు చెప్పడానికి నువ్వెవరు? నీవేమైనా నీతిమంతుడివా? కాశీరాజు కుమార్తె అంబ స్వయంవరం జరుగుతూ ఉంటే ఆ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరినీ కూడా చంపేసి సాల్వుడు ప్రేమించినటువంటి అంబను, ఆమె సోదరీమణులైనటువంటి అంబాలికను నువ్వు రథం పైన తీసుకొని వచ్చావు. నీ తమ్ముడు విచిత్ర వీర్యుడు, నీతివర్తనుడు కాబట్టి ఇతరుడు ప్రేమించినటువంటి అంబను నిరాకరించాడు. అసలు ఈ లోకంలో ఉత్తమమైనటువంటి పురుషుడుగా జీవించాలంటే కొన్ని నీతి నియమాల్ని పాటించాలి. వివాహం చేసుకోవాలి, బిడ్డల్ని కనాలి. నువ్వా బ్రహ్మచారివి, పుత్రుడు లేనటువంటి అపవాదం నీ పైన జీవితాంతం ఉంటుంది. కాబట్టి నువ్వు నీతులు చెప్పడానికి, నీతి సూత్రాలు వల్లించడానికి నువ్వు అనర్హుడివి అని చెప్పి తన అసమ్మతిని తెలియజేసి బయటికి వచ్చేదానికి ఉద్యుక్తుడవుతాడు.
అటువంటి సందర్భాల్లో ధర్మరాజు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, శిశుపాల, నువ్వు రాజువే, కఠినమైనటువంటి మాట్లాడడం రాజుకు తగింది కాదు. ఎవడైతే కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాడో అవి విషంలాగా మన హృదయంలో పనిచేస్తాయి, అగ్నిలాగా అవి మనల్ని దహించి వేస్తాయి. శ్రీకృష్ణుడు ఉత్తముడని భీష్ముడు చెప్పిన తర్వాత సభలో ఉండేటటువంటి మహారుషులు, మహాగురువులు, మహారాజులందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, అనవసరమైనటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా నీవు లేవదీస్తూ ఉన్నావు అని చెప్పి చాలా అనునయంగా ధర్మరాజు దిప్పి పొట్టడం జరిగింది. ఎందుకంటే ధర్మరాజు ఆవేశపరుడు కాదు. ఒకవేళ భీష్ముడు అప్పుడప్పుడు ఆవేశపడ్డా కూడా ధర్మరాజును మహాభారతాన్ని రాసినటువంటి పండితులు ధర్మరాజుకి ఇచ్చినటువంటి బిరుదు మెత్తని పులి. తీవ్రమైనటువంటి ఆ విజృంభణతో కాకుండా శుతిమెత్తగా, సూటిగా, బాణంలాగా తగిలేటట్టుగా ధర్మరాజు మాటలు ఉంటాయి, ధర్మరాజు ప్రవర్తన ఉంటుంది. అయినా కూడా శిశుపాలుడు ధర్మరాజు చెప్తా ఉంటే, ధర్మరాజును కూడా పేరుకే నువ్వు ధర్మరాజు, కానీ నువ్వు కూడా అధర్మపరుడివే, కాబట్టి శ్రీకృష్ణుడు ఈ యజ్ఞాన్ని స్వీకరించడానికి అనర్హుడు, ఇది నేను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి. అప్పుడు ఇక ప్రత్యక్షంగా తన దురుసు ప్రవర్తన అంతా కూడా శ్రీకృష్ణుడి పైకి ప్రసరింపజేస్తాడు శిశుపాలుడు. శ్రీకృష్ణ, వీళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళేదో నువ్వు యోగ్యుడు అని చెప్పి, నిజానికి యాదవులకి ఎవరికి కూడా రాజయ్య అర్హత లేదు యయాతి శాపం వలన. అయినా కూడా ఇంతమంది పెద్దలుండగా నువ్వు అర్ఘ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించావు, ఇది నీకు తగింది కాదు. ఒకవేళ ధర్మరాజాదులు నీకు సన్నిహితులైతే వాళ్ళ దగ్గర నువ్వు ధనం తీసుకో, వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి సేవలు చేయించుకో, వాళ్ళ దగ్గర కావాల్సిన సంపదంతా కూడా నీకు తీసుకో, అంతేగాని ఇది రాజులకు సంబంధించిన వ్యవహారం, నువ్వు రాజు కాదు కాబట్టి, రాజయ్య యోగ్యత, హక్కు, అధికారం నీకు లేవు కాబట్టి దీన్ని నువ్వు నిరాకరించు అని చెప్పి శ్రీకృష్ణుడిని కోరతాడు. శ్రీకృష్ణుడిని కోరిన తర్వాత శ్రీకృష్ణుడు లేచి శిశుపాలుడు చేసినటువంటి దురాగతాలన్నిటిని కూడా సభాసదుల దృష్టికి తీసుకొని వస్తాడు. శిశుపాలుడు దుర్మార్గవర్తనుడు, ఇతనికి వావి వరుసలు లేవు. ప్రాగ్జ్యోతిష పురాధిపతి అయినటువంటి భగదత్తుడి పైన మేము దండయాత్ర చేసినప్పుడు ఎవరూ లేని సమయంలో ద్వారకా నగరంలో ప్రవేశించి చిన్న పిల్లలు, వృద్ధులు అనేటటువంటి తేడా లేకుండా ద్వారకా నగరం మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. అంతేకాకుండా భోజరాజు తన భార్యలతో క్రీడిస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఉత్తముడైనటువంటి బబ్రుని భార్యను దొంగతనంగా తీసుకొనిచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. వసుదేవుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించినప్పుడు సిద్ధంగా ఉంచినటువంటి యాగాశ్వాన్ని సంహరించి వసుదేవునికి తీరని ద్రోహాన్ని చేశాడు. అటువంటి శిశుపాలుడు ఈరోజు ఈ సభలో నీతి గురించి, నియమాల గురించి, న్యాయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని చాలా తీవ్రంగా, చాలా తీక్షణంగా సభాసదులందరికీ తెలిసేటట్టుగా శిశుపాలుడు మనస్సులో ఉండేటటువంటి క్రోధాన్ని, మోహాన్ని, అదేవిధంగా ధర్మ విరుద్ధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన సభాసదుల ముందుంచడం జరిగింది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ లేవదీశాడో అప్పుడు శ్రీకృష్ణుడిని ఏకంగా, అసలు నీవు నీతివర్తనుడువా? నిజానికి రుక్మిణితో నాకు వివాహం నిశ్చయమైంది, అటువంటి రుక్మిణిని నువ్వు బలవంతంగా తీసుకొని వెళ్ళి రాక్షస వివాహం చేసుకున్నావు. అసలు స్త్రీల గురించి, ధర్మ ప్రవర్తన గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు అని చెప్పి శిశుపాలుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో రుక్మిణి సోదరుడైనటువంటి రుక్మి
శిశుపాలుడికి మంచి స్నేహితుడు. తన సోదరి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి అతను మాట కూడా ఇవ్వడం జరిగింది. అయితే రుక్మిణి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ శ్రీకృష్ణుని వలచింది కాబట్టి, శ్రీకృష్ణుని ప్రేమించింది కాబట్టి ఆమె ఆదేశాలతోనే శ్రీకృష్ణుడు ఆమెను తీసుకొని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. నిజానికి మొదటి నుంచి కూడా మనసులో శిశుపాలుడికి ఇది రగులుతూనే ఉంది. శ్రీకృష్ణుడి పైన ఉండేటటువంటి కోపానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇది ఒకటి. కాబట్టి అటువంటి నాకు భార్య కావాల్సినటువంటి రుక్మిణిని నువ్వు రాక్షస వివాహం చేసుకొని ఈ సభలో నువ్వు నీతులు మాట్లాడుతూ ఉండవు. నీతో ఇంకా మాట్లాడాల్సిన అవసరం లే. నువ్వు నిజంగా ధైర్యం ఉండేవాడైతే నువ్వు నాతో ద్వంద్వ యుద్ధానికి రా అని చెప్పి సవాలు విసరడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులందు వినేటట్లుగా తన మేనత్తకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 100 తప్పులు ఏవైతే శిశుపాలుడు చేశాడో ఆ తప్పులన్నింటినీ కూడా సభాసదుల ముందు చెప్పి ఒకసారిగా తన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని విడవగా అది శిశుపాలుడి కంఠాన్ని కోయగా ఆ మొండెంలో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు పైకి వచ్చి అది శ్రీకృష్ణుని హృదయంలో ఐక్యమైపోయింది. ఇందులో అనేకమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి విషయాలు, వాగ్వివాదాలు, న్యాయాన్యాయాలకు సంబంధించినటువంటి విషయాలు, క్రోధం వలన, ద్రోహం వలన మనుషులు ఏ విధంగా సర్వనాశనమైపోతారో, ఎట్లా మనుగడ సాగించాలో మొదలైనటువంటి అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శబ్ద రమ్యతతో, అక్షర రమ్యతతో, ప్రసన్న కథా కలితార్థయుక్తంతో నన్నయ్య చాలా విపులంగా వివరంగా ఈ సభాపర్వంలో వర్ణించడం జరిగింది. గురుగారు, ఇంతకుముందు ఈ కథలో మీరు చెప్తున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను అని చెప్పాడు. సో ఇందులోని వృత్తాంతం గురించి మాకు తెలియచేయండి. నిజానికి శ్రీకృష్ణుడు మేనత్త సాత్వతి దమఘోషుల కొడుకు శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టినప్పుడు 4 భుజాలతో, నొసట అదనంగా ఇంకొక కన్నుతో చాలా జుగుప్సాకరంగా పుట్టాడు. సరే, ఏంది కొడుకు ఈ విధంగా పుట్టాడని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక అశరీరవాణి, ఆకాశవాణి ఆమె చెవులో వినిపిస్తుంది. ఏమని అంటే, ఎవరైతే ఈ బిడ్డను ఎత్తుకుంటారో అప్పుడు అదనంగా ఉండేటటువంటి ఈ భుజాలు, ఈ కన్ను అన్నీ కూడా మాయమైపోతాయి, అతను అందంగా తయారవుతాడు. అయితే ఎవరి వలన అది జరుగుతుందో అతని చేతిలోనే ఇతని మరణం ఉంటుంది అని చెప్పి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. అప్పటి నుంచి ఆమె ఇంటికి వచ్చిన అతిథులందరికీ కూడా బిడ్డనిచ్చి ఎత్తుకోమని చెప్తుంది. ఆ విధంగా ఒకరోజు బలరామ శ్రీకృష్ణులు మధురాదగనం నుంచి చేది రాజ్యానికి, అంటే మేనత్తకు కొడుకు పుట్టాడు కాబట్టి చూడాలనేటువంటి ఉద్దేశంతో చేది నగరానికి వచ్చారు. చేది నగరానికి వచ్చిన తర్వాత ఆమె ముందుగా బలరాముడి దగ్గర ఇచ్చింది ఎత్తుకోమని. బలరాముడు ఎత్తుకుంటే అవన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడో అతని వికారమైనటువంటి రూపు పోయింది, అదనంగా ఉండే భుజాలు పోయినాయి, నొసట అసహ్యంగా ఉండేటటువంటి కన్ను కూడా పోయింది. శిశుపాలుని తల్లి సాత్వతి, అదేవిధంగా దమఘోషుడు చాలా సంతోషించారు. కానీ మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుడి చేతిలోనే నా బిడ్డకు మరణం ఉందా ఆమె తల్లడిల్లిపోయింది. తర్వాత ఆమె శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని చంపొద్దు అని చెప్పి ప్రాధేయపడింది. అతని మరణం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నీకు మరది, నువ్వు అతన్ని చంపొద్దు అని చెప్తే శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్పాడు, నేను 100 తప్పుల వరకు అతన్ని ఏమీ అనను, 100 తప్పులు దాటితే తప్పనిసరిగా దండిస్తాను అని చెప్పి వాళ్ళ మేనత్తకు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా శిశుపాలుడు ఈ రాజసూయ యాగ సందర్భంలో, తర్వాత అంతకు ముందు కూడా అతను చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా శ్రీకృష్ణుడు లెక్కేస్తూ ఉన్నాడు. కాబట్టి 100వ తప్పు ఈ సభ
మధ్యలో అందరి ముందర జరిగింది కాబట్టి ఆయన సంహరించాడు. నిజానికి శిశుపాలుడు శ్రీకృష్ణుడికి నిజమైనటువంటి శత్రువు కాదు. శిశుపాలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే శిశుపాలుడు కూడా శ్రీకృష్ణుడికి పరమ భక్తుడే. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటప్పుడు జయ విజయులు అనే ద్వారపాలకులు ఇద్దరు ఉండేవాళ్ళు. ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తులు. ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనందుడు, సనత్ కుమారుడు, సంపత్ కుమారులు, సనక సనందాదులు అంటారు ఈ నలుగురిని. వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు బాలవేషంలో, అంటే వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా చిన్న వయసు పిల్లవాళ్ళుగా మారిపోయి వాళ్ళు సంచారం చేస్తూ శ్రీ మహావిష్ణువును దర్శిస్తూ శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. అట్లా ఒకసారి వీళ్ళు ఈ బాలవేషంలోనే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళబోతూ ఉండే సందర్భంలో ఈ జయ విజయులు వాళ్ళని అడిగిస్తారు. ఇప్పుడు మీకు ప్రవేశం లేదు, శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఎవరిని చూడడు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అంటారు. కానీ ఆ బాలకులు వినరు. మేము తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుని కలవాలి, మేము ఆయన భక్తులమని చెప్తారు. అయినా కూడా జయ విజయులు ఎగతాళి చేస్తారు. సో ఆ సందర్భంలో వీళ్లకు కోపం వచ్చి ఈ సనక సనందాదులు జయ విజయుల్ని శాపిస్తారు. మీరు భూలోకంలో సామాన్య మానవులుగా జీవించండి అని చెప్పి శాపం ఇస్తారు. అప్పుడు వీళ్ళ గొప్పతనం తెలుసుకొని శాప విమోచనం కోసం జయ విజయులు ప్రాధేయపడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ద్వారం దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు జయ విజయులు శ్రీ మహావిష్ణువును ప్రాధేయపడతారు. శాప విమోచనం, మీ ఎడబాటు మేము సహించలేము, మేము వైకుంఠాన్ని వదిలి మానవలోకంలో మానవులుగా జీవించలేము, ఉపాయం మీరు చెప్పండి అని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు పరమ భక్తులైనటువంటి సనక సనందాదులు మీకు శాపం ఇచ్చారు కాబట్టి దాని నుంచి విముక్తి చేసే మార్గం కూడా నేను చేయలేను. అయితే మీకు ఒక సౌలభ్యం మాత్రం నేను చేకూరుస్తాను. అదేమంటే మీరు 3 జన్మలు మానవ లోకంలో నా శత్రువులుగా పుట్టండి, లేదు అంటే 7 జన్మలు నా భక్తులుగా పుట్టండి. శత్రువులుగా 3 జన్మలు పూర్తయిన తర్వాత మిమ్మల్ని వైకుంఠానికి తీసుకొని వస్తాను, లేదు నా భక్తులుగా మీరు 7 జన్మలు భూలోకంలో ఉంటే తర్వాత నేను మిమ్మల్ని వైకుంఠానికి తీసుకొని వస్తానని చెప్పినప్పుడు ఈ జయ విజయులు మీ ఎడబాటును మేము 7 జన్మలు భరించలేము, మీ శత్రువులుగానైనా సరే 3 జన్మలు మేము భూలోకంలో నివసిస్తాము, తర్వాతనే మేము నీ దగ్గరకు వస్తామని చెప్పడం జరిగింది. ఆ శాపంలో భాగంగానే ఈ జయ విజయులు కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా, త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడుగా, ఈ ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడుగా పుట్టడం జరిగింది. దంతవక్రుడు కూడా శిశుపాలుడు సోదరుడే. అంటే శిశుపాలుడి తల్లి అయినటువంటి సాత్వతి సోదరి శృతదేవ కొడుకు ఇతను. అతను కూడా శ్రీకృష్ణుడే సంహరించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల్ని సంహరించాడు. అదేవిధంగా త్రేతాయుగంలో రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి రామావతారంలో సంహరించాడు. అట్లానే ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో శిశుపాలుణ్ణి దంతవక్రుణ్ణి ఇతను సంహరించాడు. ఆయన ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది 3వ జన్మగా వీళ్ళు శత్రువులుగా పుట్టి శ్రీకృష్ణుని చేత చంపబడి మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణునిలో లీనమై తర్వాత వీళ్ళు వైకుంఠానికి వెళ్ళి యథావిధిగా శ్రీ మహావిష్ణువును సేవించడం మొదలుపెట్టారు. కాబట్టే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా వైష్ణవ దేవాలయాలు ఉండేటప్పుడు ఆ ద్వారపాలకులుగా ఈ జయ విజయుల శిల్పాలన్నీ కూడా మనం ఈనాటికి కూడా భారతదేశంలో చూస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళు ఇక్కడ శత్రువులుగా మానవ జన్మ ఎత్తడమే అని చెప్పి చరిత్రకారులు పండితులందరూ కూడా నిర్ధారించడం జరిగింది. చివరిగా ఈ కథలోని నీతి ఏంటంటారు గురుగారు? అంటే ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఉపాఖ్యానానికి ఒక్కొక్క నీతి మనకు మహాభారతంలో ఉంది.
అంటే మహాభారతంలో ఈ లోకంలో కనిపించేటటువంటి మంచి పాత్రలు ఉన్నాయి, అదేవిధంగా దుష్ట పాత్రలు ఉన్నాయి. కాబట్టి మహాభారతాన్ని యది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని పండితులు చెప్పడం జరిగింది. మహాభారతంలో ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎక్కడైనా మనకు కనిపిస్తుంది. మహాభారతంలో ఏదైతే లేదో అది ప్రపంచంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. అంటే 2000 సంవత్సరాల ముందు నుంచి భారతదేశంలో మహాభారతము స్పృశించని అంశం అంటూ లేదు. కాబట్టి ఈనాటికి కూడా అది ఒక పంచమ వేదంగా భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేసేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గ్రంథంగా ఉంది. ముఖ్యంగా శిశుపాలుని కథలో నన్నయ్య ప్రజలకు తెలియజేసినటువంటి నీతి ఏమి అంటే, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగరూకతతో ఉండాలి. మాట్లాడితే గొప్పవాడిని అయిపోతాను అనేటటువంటి సంకుచిత స్వభావం ఎవరికైతే ఉంటుందో వాడి నాశనం తప్పదు. అంటే ప్రశ్నించడం అనేది ఉత్తమమైందే, అయితే వాస్తవాలు తెలుసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా, నిందించడం ద్వారా, తప్పుపట్టడం ద్వారా గొప్పవాళ్ళం అయిపోతాము అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా భంగపడక తప్పదు. అరిషడ్ వర్గాలు అంటారు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఎవడైతే ఈ అరిషడ్ వర్గాలకు లోని ఉంటాడో వాడు నిజానికి స్థిమితంగా ఉండలేడు, స్థిమితంగా ప్రవర్తించలేడు, ధర్మబద్ధంగా ఉండలేడు. కాబట్టి ధార్మికమైనటువంటి విషయాలకు ఆపద కలిగేటటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ధర్మ మార్గం వైపు ప్రయాణించేదానికి పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, అక్కడ రాస్తూ ఉంటారు. ఎన్ని తప్పులు చేశామో ప్రతి తప్పుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి సమయం చివరిలో ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి లోకంలో జీవించేటటువంటి ప్రజలందరూ కూడా ధర్మవర్తనులుగా ఉండాలా, ధర్మబద్ధులుగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, న్యాయంగా జీవించాలా, ఇతరులకు సహాయం చేయాలా, అవసరమైతే మంచిగా ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకోవాలా, పైగా దేవుని ఎడల భక్తిభావాన్ని కలిగి ఉండాలా. కన్ను మిన్న గానక దైవ దూషణ చేసినట్లయితే తప్పనిసరిగా శిక్షార్హుడవుతాడు, వాడికి అకాల మరణం తప్పదు అనే విషయాల్ని ఈ శిశుపాలుని కథ ద్వారా, శిశుపాలుని వధ ద్వారా నన్నయ్య లోకానికి తెలియజేశాడు. గురుగారు, ఇవాల్టి కార్యక్రమంలో శిశుపాలుని కథ గురించి, అందులోని నీతి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం గురుగారు. నమస్కారం. వీక్షించారుగా ఇవాల్టి ప్రణీతం కార్యక్రమంలో శిశుపాలుని కథ, అందులోని నీతి గురించి మనకు చాలా చక్కగా తెలియజేశారు శ్రీ నాగూరు కృష్ణారెడ్డి గారు. తరువాయి భాగంలో మరో గ్రంథంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.